వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎంతో కాలం నుండి తెనాలి ప్రజలు ఎదురు చూస్తున్న తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులను శనివారం నుండి పునరుద్ధరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ బస్ సర్వీసులను డిపో మేనేజర్ రాజశేఖర్ ప్రారంభించారు. ఓఆర్ రేటు తక్కువగా ఉంది అన్న కారణంగా నిలిపివేసిన నాన్ స్టాప్ సర్వీసులను మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో తిరిగి ప్రారంభించుకోవడం జరిగిందని డిఎం రాజశేఖర్ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించినప్పుడే మంచి ఆదరణ లభిస్తుందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎం రాజశేఖర్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల కళ మన ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో నుంచి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు తిప్పాలనేది మన కళగానే మిగిలిపోతూ ఉంది. అయితే గౌరవ మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, మన తెనాలి నియోజకవర్గం, ఆయన సహకారంతో ఎన్నో కొత్త పనుల్ని మనం తీసుకురావడం జరిగింది. గతంలో కూడా సార్ చెప్పిన మీదుగా ఒక 18 బళ్ళు ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా డిపోలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు రావడం యాక్చువల్గా జరగాలి. అలాంటిది అర్జెంట్ వర్క్ మీద గౌరవ డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొవాల్సింది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం జరిపేయండి అని సార్ యొక్క ఆదేశాలతో మన ఈ ప్రోగ్రామ్ ని జరపడం జరుగుతూ ఉంది. పట్టణ కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హోమియో క్లినిక్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. డాక్టర్ స్వాతి శ్రీగిరి ఏర్పాటు చేసిన ఈ హోమియో క్లినిక్ ని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అలోపతి, ఆయుర్వేదం, హోమియోలలో ఆయుర్వేదం, హోమియో రెండు పురాతనమైనవని, అటువంటి వాటిలో ఒకటి అయిన హోమియో వైద్య సేవలను తెనాలి పట్టణ ప్రజలకు అందించేందుకు డాక్టర్ స్వాతి క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణంలో మరొక వైద్య సహాయం అందించే దేవాలయం రావటం అనేది, ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి మరి మా రాజుగారి అమ్మాయి డాక్టర్ స్వాతికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఈ మూడిట్లో పురాతనమైన రెండు, ఆయుర్వేదం ఆ తర్వాత హోమియోపతి డాక్టర్ గారు చెప్పినప్పుడు చిన్నప్పుడు ఆ చెట్టు మీద నుంచి పడితే ఆర్నిక 200 వేస్తే టక్మని లేచి నుంచున్నాం. ఏమైనా స్కిన్ డిసీజ్ వస్తే సల్ఫర్ 200 వాడేవాళ్ళు. ఇట్లాంటి ఏంటంటే మా ఫాదరు జనరల్గా ఈ అందరినీ డాక్టర్ చదివించిన ఇంట్లో నన్ను తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఈ అలోపతి వాడటం చూడలేదు. అట్ ది ఏజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో తప్పనిసరిగా మేము అందరం ఫోర్స్ చేసి ఎప్పుడు కూడా హోమియోపతి. మా మదర్ కూడా బెడ్ రిడన్ అయితే మేము అట్ ది ఏజ్ ఆఫ్ 10 years అప్పుడు కంట్రోల్ టోటల్గా
బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆమెకి హోమియో వాడి మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. కొన్ని మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మేము మెడిసిన్ చదివేటప్పుడే మాకు ఒకళ్ళకి టైఫాయిడ్ వచ్చింది, నలుగురు స్టూడెంట్లు హాస్పిటల్లో పెడితే వామిటింగ్స్ అవుతుంటే ఎన్నిసార్లు సెలైన్ పెట్టారు, 1 వీక్ సెలైన్ పెట్టారనమాట. మా మేనమామకి ఆయన జీసేఎం అనమాట. ఆయన వచ్చి ఒకసారి ఏంట్రా ఇన్ని సెలైన్ పెడుతున్నారు, 100 గంటలు అవ్వట్లేదు, పెరిసెట్ చేస్తారని చేస్తున్నారని ఆయన ఇప్పకాకని ఒక మొదటి నుంచి 2 చుక్కలు వేశారనమాట నాలుగు మీద. అంతే మళ్ళీ అసలు అందుకైతే ధర్మమీటర్ పెట్టినాం అంతే అనమాట నోట్లో. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం శనివారం పట్టణంలో నిర్వహించారు. చిన్నావూరు పార్క్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్క్ పరిసరాలను శుభ్రపరిచారు. నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు తమ వంతు తోడ్పాటు అందించి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే ప్రోగ్రాన్ని ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. అలా మున్సిపల్ అధికారులతో కానీ సచివాలయం అధికారులు అందరం కలిసి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రజలు కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలాంటి నెలలో 3వ వారంగా శనివారం ఈ పార్కు కానివ్వండి, అలానే మున్సిపల్ ఆఫీసులు కానీ ఏదైనా సరే పరిశుభ్రంగా ఉంచాలని మేమందరూ ఈ రోజున శ్రీకారం చుట్టాం. అలానే అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ప్రదేశాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉండదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన ఎక్కడైనా కానీ ఈ పార్కులనే కాదు, ఎక్కడైనా సరే మన ఇంటి పక్కనైనా సరే పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము ఈరోజు మా మున్సిపల్ ఆఫీసు, మా సచివాలయాలన్నిటి కూడా శుభ్రం అవుతున్నాయి, చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఎక్కడైతే బాగా డ్రైన్స్ పట్టేసి ఇబ్బందికరంగా ఉన్నాయో అలాంటి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయించబోతున్నాం. అదేవిధంగా గార్బేజ్ చెత్త ఎక్కడన్నా లాంగ్ డేస్ నుంచి పేరుకుపోయి ఉంటేనుగా అలాంటివి కూడా శుభ్రం చేయించి వాటిని లిఫ్టింగ్, ట్రాన్స్పోర్ట్ ఆ కార్యక్రమాలు కూడా అవుతాయి. సో ఈ దినాన్ని స్వచ్ఛ దినంగా పాటించాలనేసి ఈరోజు చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్, వార్డు గారు, మేమందరం కూడా మేము ముందుకు వచ్చాం. కాబట్టి మీరు కూడా మాతో కలిసి ఎక్కడైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో రండి, అందరం కలిసి చేద్దాం. సామాజిక గౌరవానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పట్టణ మార్కెట్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెనాలి టీడీపీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆయన మరణించి 29 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క తెలుగువాడు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేని మరువలేనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో సామాజిక గౌరవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అన్నారు. కులమతాలకు అతీతంగా అతి సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కళాకారుడుగా ప్రజలందరి నీరాజనాలు పొందిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి అత్యంత వైభవంగా
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ జరుపుకునేటువంటి ఒక గొప్ప సభ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన్ని మర్చిపోలేనటువంటి మరువరానటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 29 సంవత్సరాలైనా చనిపోయినా ఈనాటికి కూడా ఏ ఒక్క తెలుగువాడు మర్చిపోలేదు అంటే ఆయన యొక్క ఘనకీర్తి, ఆయన మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఎవరు ఇవ్వనటువంటి సామాజిక గౌరవాన్ని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అతి సామాన్య వ్యక్తి కూడా నేను రాజకీయాన్ని మాట్లాడగలను, రాజకీయాల్లోకి రాగలను, రాజకీయాల్ని చర్చించగలను అని చాటి చెప్పినటువంటి మార్గాన్ని ఏర్పరిచినటువంటి సామాజిక గౌరవానికి మరో పేరు ఎవరయ్యా అంటే, సామాజిక గౌరవం ఎక్కడైతే లభించిందో ఆనాడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడబడినట్టు అని చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఈ రోజున ప్రజలకు అందించినటువంటి గౌరవనీయులు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు యొక్క మనసులో నుంచి ఊడిపడ్డటువంటి ఆ ఆలోచనకి రూపమే ఈనాడు తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులై 29వ వర్ధంతికి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం వచ్చింది అంటే ఆ రోజు అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, బీసీలకి అనేకమైన అభివృద్ధి పథంలో నడిపించడానికి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ రోజు ఇప్పటికీ కూడా బీసీలు పార్టీకి ఎన్నుముకగా నిలబడ్డారంటే అది అన్నగారు అంతే అని చెప్పి ఇప్పటికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటాం. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి కిలో 2 రూపాయల బియ్యం మరి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అందేటట్టుగా ఆ రోజు ఆయన కార్యక్రమం ఫస్ట్ తీసుకున్నది అది. అటువంటి మహానుభావుడు మరి మనకు మన పార్టీ నాయకుడిగా మన పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండంగా ప్రజాసేవా కార్యక్రమాలు తీసుకుంటూ అందరినీ పట్టణ బుర్రెపాలెం రోడ్లోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద గుమ్మడి రమేష్, శేఖమూరి చందుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మకుటం లేని మహానుభావుడు ఒకే ఒక్కడు అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన స్ఫూర్తితోనే ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని వెంకటేశ్వరరావు, ఉమ్మల్లేని మదన్, డాక్టర్ ఆదినారాయణ, సుబ్బయ్య, గండికోట వెంకట్, సుధీర్, వెంకటేష్, షేక్ కరీముల్లా, గవని దినేష్, కార్తీక్, బాలకృష్ణ, సాయి, మదన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు గురిపాలెం రోడ్లో అన్నగారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మౌటంలోని మహారాజుగా ఉన్నారు. ఆయన సినీ రంగంలో రాముడుగా కానీ కృష్ణుడిగా కానీ ఏ వేషం వేసినా కానీ బాగా అతను రామారావు గారు ఆ వేషధారణలో అదే కృష్ణుడు కానీ అదే రాముడు కానీ జనం అనుకునే విధంగా నటించేవాళ్ళు. ఆయన ఆ రకంగా సినీ రంగాల్లో వెండి తెర మీద చూపించారు. అదే రకంగా రాజకీయ రంగంగా కూడా 9 నెలలు నాకు ఈ స్థాయినిచ్చిన పేదవారికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చారు. అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో ఒక ధృవతార. ఆయన రాముడిగా అయినా, కృష్ణుడిగా అయినా, కంసుడిగా అయినా ఏ యొక్క క్యారెక్టర్ చేసినా కానీ అందులో పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఇంత చేసి ఆయన సినీ రంగంలో నుంచి పేదవాళ్ళకి ఏదో ఒక చెయ్యాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రాజకీయాల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో
రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు ఆ విలువల్ని ఆయన కాపాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.